చూస్తున్నారా? చూస్తున్నా మేడం. ఎలా అనిపిస్తుంది? అట్లా ఉంది, సప్పగా ఉంది. కాకుంటే ఏబిసిడీలు రాళ్ళు ఒకటి రెండు రాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళే ఉండాలా బిగ్ బాస్? అంటే కొంచెం కింది పెట్టాను మేడం, మూతిలో వస్తుందని. అంటే ఇప్పుడు ఏం లేదు మేడం, ఏబిసిడీలు రావాలని ఏం లేదు బిగ్ బాస్ లో, అది ఆట కాబట్టి. ఇంకా పెట్టిన దాని మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు. రీతుకి బాగా నేను పోతా అని బలవంతం పెట్టి మరీ పోయింది. ఆడ పోయి తీర చూస్తే ముఖం తెల్ల ముఖం పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చింది. చాలా బాధ అనిపించింది. కానీ ఈ రోజు బర్ని గారు కొంచెం కింద పెట్టు బ్రో, మూతిలో పెట్టకండి, అందరికి వస్తుంది. నేను గట్టిగా మాట్లాడతా. అంటే ఇప్పుడు బర్ని గారు ఏబిసిడులు తనుజ బాగా లెక్కలు బాగా వచ్చేమో వాళ్ళకు అనుకున్నా, కానీ వాళ్ళకి అంతే అనిపించింది. లాస్ట్ బర్ని గారు ఎంతో తెలివంతుడు అనుకున్నా, కానీ రెక్టాంగిల్ ట్రయాంగిల్ కి దానికి ఏం తెలియట్లేదు. ఏమో మరి ఆ పంచాయతీ అయితే ఈరోజు తెలుస్తుంది. మొత్తానికి అయితే బర్ని గారు ఇప్పుడు మనకి రీత గారు బర్ని గారికి మళ్ళీ చాలా పెద్ద గొడవ జరగబోతుంది కదా, సో దాని గురించి జరిగింది కదా, జరగబోతుంది మేడం, జరిగింది. మళ్ళీ ప్రోమో రిలీజ్ చేశారు, నేను లైవ్ చూసి వస్తున్నా. నేను ఏం చెప్తున్నా అంటే, బర్ని గారు ఏవైతే చేస్తున్నారో, సంజన గారు బర్ని గారి ఇష్యూ బాగా హైలైట్ అయింది. ట్రయాంగిల్ ఇట్లా ఉంటది అంటే ఇట్లా పెట్టాలి, కానీ మళ్ళీ నీకు రాదంటారు నన్ను కామెంట్. నాకు వస్తుంది ఎంతో కొంచెం కొంచెం వస్తాయి. మనం అంత సీనియర్స్ జిల్లా పరిషత్ కాదు బ్రో, మనం నార్మల్ గా చదువుకున్నాం, మినిమం లేదు. కాకుంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎంత చదువు మన దగ్గర లేదు. అట్లా ఉంటే ఈ పార్క్ దగ్గరకు వచ్చి గేమ్ అయితే నిజంగా బర్ని గారు చాలా వరస్ట్ బిహేవియర్ చేశారు. నిజంగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేదానికి బోల్డ్ అని అదే యాంగిల్లో ఉన్నదాన్ని అటు ఇటు కొంచెం మార్చి ఆడేట కట్ చేశారు. బిగ్ బాస్ ఏమన్నా ప్రాపర్ గా ఉన్నదని పెట్టమన్నారు. ఈయన వంకదాన్ని పట్టుకొచ్చి గీదే 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 పాడిందే పాట, ఆడిందే ఆట. ఇక ఏంద్ర నీళ్ళు అంటే ఇక సాయిబాబా కాస్త కోపం పడ్డాడు అనిపించింది నాకు. చాలా ఘోరం అనిపించింది. ఇక రీతి చౌదరి నిండా కొట్టాడు కలర్ టాస్క్ లో. ఇంత చెత్తగా ఆడుతాడు, ఇంత చిల్లరగా ఉంటది ఈయన పద్ధతులు అని చెప్పి ఈ మధ్యలో దిగజారిపోయాడు అనిపించింది నాకు ఇన్ని రోజులు. మరి తనుజతో ఎందుకు ఫైట్ చేయలేకపోయాడు? ఈ ఊపు ఫస్ట్ నుంచి ఎందుకు లేదు బర్ని గారికి? ఇప్పుడు ఎందుకు వచ్చింది సాయిబాబా నుంచి ఇప్పుడు కాస్త అఖండ 2గా ఎందుకు మారాడు? అన్ని రోజులు అఘోరగా ఉన్న వ్యక్తి ఈ రోజు సడన్ గా ఎందుకు ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాడు? మరి ఇక ఫస్ట్ వారం నుంచి ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ బయట వచ్చిన ఇప్పుడు ఎందుకు వచ్చింది? సమయం ఉన్నా లేకుండా ఆయన కప్పు రాదు కదా, పోరాడిన వేస్ట్. ఏబిసిడీలు రాస్తలేదు ఆయనకి, ఏం వస్తాయి చెప్పు? ఇక ఏమో చతుర్భుజం తెలియదు, త్రిభుజం తెలియదు, ఏ భుజాలు తెలియకుండా వచ్చిండు. ఇక మొత్తానికి అయితే మేడం మస్తు తప్పు చేసిండు. రీతు చౌదరి విషయంలో కానీ, ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ కాస్త ఓవర్ గా చేశాడు. ఫస్ట్ నుంచి ఆడంది ఈ రోజు కనిపిస్తే నేను గెలుస్తాననే ఫీలింగ్ లో ఉంది. అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా బాగా ఆడుతున్నారు గేమ్స్ అని అంటున్నారు. సో ఇప్పుడే ఎందుకు ఆడుతున్నారు, ముందు నుంచి ఎందుకు ఆడలేదు? హౌస్ మేట్స్ ఫస్ట్ నుంచి ఆడింది ఇద్దరు మేడం, ముగ్గురు. సంజన, తర్వాత ఇమానియల్, ఆ తర్వాత వచ్చేసి డమాన్, పవన్, రీతు, ఈ నలుగురు బాగా ఆడారు. మిగతా వాళ్ళందరూ మొబ్బుగాళ్లే. తనుజ ఏం ఆడింది నీకు అనిపించిందా? నువ్వు తనుజను ఫోకస్ చేస్తున్నావు. తనుజ అంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు తనుజ నచ్చింది. మాకెవరు నచ్చిన గేమ్ బిగ్ బాస్ లో ఎవరు ఆడుతున్నారు వాళ్ళు నచ్చింది మాకు. బిగ్ బాస్ అనే ఒక గేమ్ టాస్క్లు ఆడితేనే కాదు, 24 గంటలు ప్రతి సెకండ్ కాంపిటీటర్ వాళ్ళు. అరే ఇక తనుజ ఏడుస్తుంది బ్రో, అందంగా ఉంది. నేను హీరోయిన్ అనుకో, ఇప్పుడు నేను అందంగా ఉన్నా అనుకో, నా లైక్ కొట్టావా? మరి లైక్ కొడతావు. హీరోయిన్ ఆమె, ఇప్పుడు హీరోయిన్ సీరియల్ ఏడ్చినట్టు ఆడ ఏడుస్తుంది. అరే పాపం, సీరియల్ ఎట్లా ఉంటది, అయ్యో అంటే అమ్మ అంటారు, టక్ నొక్కుతారు లైక్, అట్లా ఉంటది. సో ఈ మధ్యలో అట్లనే జరుగుతుంది. కాబట్టి నేనేమన్నా తనుజ గేమ్ ఏం లేదు, తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని సీజన్ లో ఇంత సేఫ్ ఆడింది ఒక తనుజని, ఆ తర్వాత మన రైతు బిడ్డని చూసినాం. ఇంత సేఫ్, వాళ్ళ క్యారెక్టర్ ఒరిజినాలిటీ ఎక్కడ బయట పడకుండా అప్పుడప్పుడు బయట పడ్డ తర్వాత కవర్ చేసుకుంటూ ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళతో వెళ్ళిపోవడం. 4 రోజులు దివ్య, అంతకుముందు ఇంకొకడు, ఆ తర్వాత సుమ్ము బేబీ, ఆ తర్వాత ఇంకో బేబీ, ఆ తర్వాత కళ్యాణ్ బేబీ, అలా సీజన్ బట్టి. మొన్న ఎలిమినేషన్ రాగానే పవన్ కళ్యాణ్ షర్ట్లు వేసుకుంటుంది. ఎందుకు ఆర్మీ షర్ట్ ఎందుకు వేసుకుంటుంది? ప్రేమతో ఉన్నాం మేము, నా అంత మంచిది లేదు, ప్రేమ స్టార్ట్ అవుతుంది మా మధ్యలో, నా ఓటేయండి అనే ఇంటెన్షన్ అది. తనుజ ఎంత మంచిదిరా నిజంగా. అన్ని రోజులు ఇగ్నోర్ చేసిన పోరుని పడ్డదిరా అని ఫీలింగ్, అలాగే మనోనికి పడ్డదిరా అని కొడతారు ఇక తర్వాత, ఎందుకంటే వాళ్ళు నామినేషన్ లేరు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ తనుజ తనుజ 100% సేఫ్ ఆడుతుంది మేడం. ఎందుకు చెప్పనా, పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, ఆయన నామినేషన్ లేడు. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ ఓట్లు రావాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ సెటిల్ వేయాలి. పవన్ కళ్యాణ్ తో నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు
అలా చేస్తే పడుద్ది ఓట్లు. అరే మా పవన్ కళ్యాణ్ పోరిరా బాయ్, కొట్టుర్రా బాయ్ అంటారు లైక్లు, అట్లా ఉంటది. సో ఆ ఓట్లు అలా పడుతుంది మేడం. అంటే నాకు తనుజ చాలా సేఫ్, ఇప్పటికీ సేఫే. మొన్న మనం నామినేషన్ చూసుకుంటే ఫస్ట్ డెమో ఇమానియల్ అనే తర్వాత 2 నిమిషాల తర్వాత, 1 గంట ఆర్గ్యుమెంట్ తర్వాత వాడు ఏడవంగానే అబ్బో ఇది నెగిటివ్ పెట్టి అయ్యేటట్టు ఉందని చెప్పేసి డెమాన్ నా ఫస్ట్ నామినేట్ డెమాన్ అంటది. పిచ్చోళ్ళం ఏమైనా అన్ని రోజుల నుంచి ఒక్కొక్కరు అడ్డం పెట్టుకుంటు. దర్శేపు ఇమానియల్ పెట్టింది, ఆ తర్వాత ఇప్పుడు సెట్ చేసుకుంటుంది, ఆ తర్వాత బోల్డ్ సేఫ్ గేమ్. తనుజ అంత సేఫ్ గేమ్ బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ చరిత్రలో లేదు. కానీ ఆడపిల్లలు ఓట్లు వేయాలని మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు ఓట్లు వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా. మరి సంజన గేయచ్చు కదా, అంటేనే కదా ఆమె ఆడపిల్ల కదా. ఆమె ఆడపిల్ల కదా. రీతు చౌదరి ఇంత గేమ్ ఆడింది తనుజ. ఎప్పుడు ఏడు ముఖం పెట్టుకుని తప్ప ఇంకేముంది ఆమె దగ్గర ఆట. 24 గంటల ఏడుసుడు, లేకుంటే చిన్న పిల్లలాగా మాట్లాడడము. అందరూ మరీ ఇంత సేఫ్ గేమ్ నార్మల్ గా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో ఎట్లా ఉంటున్నావు, బయట అట్లనే ఉన్నా, అలా ఉండదు, ప్రాబ్లమే లేదు. నీ జెన్యునిటీ అది. ఒకలా మాట్లాడితే, సన్నగా మాట్లాడితే, మెత్తగా మాట్లాడితే అంటే అది పద్ధతి కాదు. బిగ్ బాస్ లో ఓట్లు పడవు. ఎందుకంటే ఇక పిఆర్ టీం ఉంటుంది చూడు. కోయమ్మ నిన్న మొన్న 2-3 రీళ్లు చూసిన, తనుజ ఇది, తనుజ అది, అసలు ఏముందని ఆడ. అక్కడే కాదు బ్రదర్, ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చి అంటున్నారు, మీరు ఎందుకు తనుజాన్ని తిడుతున్నారు, మొండ పొగిడారు అంటే మీరు ఆడపిల్ల సాయం చేయరని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ లేడీస్. అంటే మొగోళ్ళకు సాయం లేదా? మొగోళ్ళు సంపాదిస్తేనే మీరు ఇంట్లో కూడు తింటున్నారు మేడం. మొగోడు పొద్దుకులు పని చేస్తాడు. నిజం చెప్తున్నా. ఇప్పుడు నాకు మొగోళ్ళ గురించి అందరి గురించి ఎందుకు, నేను కట్రైర్ కొని 3-4 సంవత్సరాలు అయింది. పెళ్లిలో కొన్నా, పెళ్లి కొడుకు నిజం బ్రో. పెళ్లి పీటల మీద ఉన్నప్పుడు కట్రైర్ కొంటే ఇప్పుడు దాక్కోలే నేను. అంటే మొగోని బతుకు అట్లా ఉంటుంది. పిల్లలను తాగాలి, ఇల్లు రెంట్లు కట్టాలి, రోజు పెట్రోల్ దిగాలి, దోస్తులకు ఛాయ్ తాపేయాలి, ఎన్ని పంచాయతీలు ఉంటుంది. సిగరెట్లు మా సొంత కోరిక, నాకు సిగరెట్ అంటే ఇష్టం, సిగరెటే మానేసిన నేను. చూడు సత్యం. అంటే ఇన్ని త్యాగాలు చేస్తాడు మొగోడు బయటకు వచ్చిన తర్వాత. ఏమైనా జంక్ ఫుడ్ తింటే నాకేమైనా రోగం వస్తే రేపు నాకు చూపించడం లేడు. ఒక రోజు మంచాన పడితే 2వ రోజు పైసలు రావని చెప్పేసి వాడు ఏం తినకుండా ఉంటాడు. నేను ఉప్పు తినడం మానేసిన మేడం. అలాంటి మనిషి నేను. ఫ్యామిలీ కోసం ఇంత సాక్రిఫైస్ చేసిన నేను. అలాంటి వందల మంది ఉన్నారు మొగోళ్ళు. ఆడపిల్లలు కాదు, సీరియల్ చూస్తారు, ఆ బ్యాచ్ సపోర్ట్ చేసుకుంటారు. అది కామన్. అది ఇప్పుడు నా పెళ్ళం ఏమంటది, నేను రోజు సంజన అంట, ఆ తర్వాత నేను డెమాన్ అంట. డెమాన్ కండలు ఉన్నానా మీ వాళ్ళు మొగోళ్ళు అన్న. తనుజ చూడు మస్తు ఆడుతుంది, తనుజకి ఏమైంది, రోజు ఆమె సీరియల్ చూస్తుంది కాబట్టి అట్లా. సో అలా ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి అనుకో, అమ్మాయి గొప్ప అనుకుంటది, మొగోడు అనుకుంటా మొగోడే గొప్ప అనుకుంటాడు. అట్లా. ఎందుకంటే ఎన్ని బొక్కలు ఉన్నాయో మాకు తెలుసు మేడం. అది బయట కనిపే పైన పాయింట్ ఉంటది కాబట్టి. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు మనకి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? ఈ వీక్ అయితే బాబు సుమన్ బాబు, సుమన్ శెట్టి గారు వెళ్ళిపోవాలి. ఓకే, అండ్ ఫైనల్ గా ఎవరు గెలవచ్చు? సంజన అయితే లేదు ఛాన్సెస్ మేబీ. ఎందుకంటే మన వాళ్ళకి ఇది బాగా ఎక్కువ ఉంటుంది, చాదస్తం ఎక్కువ ఉంటుంది. డెమాన్ ఏదో ఈ మాటలు ఇస్తారు. డెమాన్ కప్పిస్తేనే బిగ్ బాస్ జెన్యున్ ఉన్నట్టు, లే ఫేక్ బిగ్ బాస్.